ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి భారీ లాటరీ ఆగస్టు 1వ తేదీ చాలా శక్తివంతమైన రోజు. నోట్ చేసుకోండి. ఇంకా మీరు పట్టిందల్లా కూడా బంగారం వల్లే మారిపోతుంది. మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఆగస్టు 1వ తేదీ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు నుండి కూడా మీలో ఆత్మవిశ్వాసం పెరగడం, నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగడం, కొత్త అవకాశాలు ఎదుర్కోవడం వంటి మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ చెవిన పడవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుందండి. మీ కృషికి తగిన గుర్తింపు రావడం ప్రారంభం అవుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఉపశమనం అయితే మీకు కనపడవచ్చు. పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా మంచి పెట్టుబడి పెట్టే అవకాశం కూడా రావడం సాధ్యమే. అయితే లాటరీ ఖచ్చితంగా వస్తుంది లేదా కోటీశ్వరులు అవుతారు అని చెప్పడం సరి అయినది కాదు. అదృష్ట అవకాశాలు వచ్చినా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్టు 1వ తేదీ తర్వాత కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే వారు కూడా ఇప్పుడు మీ యొక్క నిజాయితీని గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పరిచయంలో ఉండేవారికి ఒకటి భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా సంపాదించుకోవచ్చు. విద్యార్థులకు మరియు ఉద్యోగులకు కూడా కష్టానికి ఫలితం దక్కే సమయం అయితే వస్తుంది. ఇంటర్వ్యూలో, పరీక్షలు లేదా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాల కోసం ప్రయత్నాలను కొనసాగించండి. ఆరోగ్యపరంగా శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. అయితే విశ్రాంతి, సరైన ఆహారం, వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి. ఈ సమయంలో మీకు అత్యంత ముఖ్యమైన సూచన ఏమిటి అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. తొందరపాటు నిర్ణయాల కంటే కూడా ఆలోచించి ముందుకు వెళ్ళడం మీకు మరింత బలాన్ని అందిస్తుంది. చివరిగా మేషరాశి వారికి ఆగస్టు 1వ తేదీ ఒక సానుకూలమైనటువంటి ప్రారంభానికి సంకేతంగా కూడా మారవచ్చు. మీ కృషి, పట్టుదల, సరైన నిర్ణయాలు కలిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. నమ్మకంతో ముందుకు సాగండి. మీ శ్రమ మీ యొక్క అదృష్టాన్ని మరింతగా ప్రకాశవంతంగా మార్చే అసలైన శక్తి. మేషరాశి వారి సమయంలో మీకు ఊహించిన వ్యక్తుల నుండి సహాయం అందుతుంది. గతంలో మీకు దూరమైన వారు కూడా మళ్ళీ మీతో కలవడానికి ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం చేసేవారికి బాధ్యతలు పెరిగినా వాటితో పాటుగా గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కానీ కొత్త కస్టమర్ల ద్వారా లాభాలు కూడా పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆర్థికంగా కూడా మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం కనిపించవచ్చు. పెండింగ్లో ఉన్న బకాయిలు రావడం, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించడం, కుటుంబ అవసరాలను సులభంగా తీర్చగలగడం వంటి సానుకూలమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. అయితే ఏ పెట్టుబడి లేదా పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందుగా పూర్తిగా పరిశీలించడం మంచిది. కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్దలకు ఆశీర్వాదం మీకు బలాన్ని ఇస్తుంది. దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు మరింతగా బలపడతాయి. అవివాహితులకు మంచి సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మీ ఆరోగ్యం విషయంలో కూడా మంచి మార్పులు అయితే ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొత్త ఉత్సాహంతో పని పూర్తి చేయగలుగుతారు. ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, హనుమాన్ చాలీసా లేదా ఆదిత్య హృదయ పారాయణం చేయడం మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అదృష్టం అనేది అవకాశాలను అందించవచ్చు, కానీ విజయాన్ని మీ కృషి, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు నిర్ణయిస్తాయి. కాబట్టి వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు చూసేద్దాం. మేషరాశి వారు ధైర్య సాహసాలకు ప్రతీక. వీరికి నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడంలో ఎప్పుడు కూడా వీరు ముందే ఉంటారు. ఎటువంటి సవాళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఎదుర్కొనే స్వభావం వీరిది. వీరి గుణాలు చూసుకున్నట్లయితే ధైర్యవంతులుగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. నాయకత్వ లక్షణం కలవారుగా ఉంటారు. ఇతరులను నడిపించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నిజాయితీ వీరిలో చాలా అధికంగా ఉంటుంది. మనసులో ఉన్నదానిని నేరుగా చెప్పే స్వభావం కలిగి ఉంటారు. కష్టపడే తత్వం ఉంటుంది. లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తారు. ఆత్మగౌరవం, తమ యొక్క గౌరవానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆలస్యం చేయకుండానే వెంటనే నిర్ణయం తీసేసుకుంటూ ఉంటారు. సహాయ స్వభావం కలవారుగా ఉంటారు. అవసరంలో ఉండేవారికి తోడుగా నిలబడతారు. పోటీ తత్వం వీరిలో ఉంటుంది. ప్రతి రంగంలో కూడా ముందుండాలని వీరు కోరుకుంటూ ఉంటారు. ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కొత్త అవకాశాలను ఉత్సాహంగా స్వీకరిస్తారు. ఆశావాదులు. కష్టకాలంలో కూడా మంచి ఫలితాలపైన నమ్మకాన్ని ఉంచుతారు. వీరు బలహీనతలు చూసుకున్నట్లయితే కొన్నిసార్లు కోపం త్వరగా వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓర్పు కొద్దీ
కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. ఇతరుల మాటలు పూర్తిగా వినకముందే స్పందించే అలవాటు వీరిలో ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబం చూసుకున్నట్లయితే మేషరాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. కుటుంబ సభ్యులను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. ఒక్కసారి ఎవరికైనా మనసు ఇస్తే వారికి అండగా నిలుస్తారు. ఉద్యోగం వ్యాపారం చూసుకున్నట్లయితే పోలీసు, రక్షణ దళాలు, క్రీడలు, రాజకీయాలు, వ్యాపారం, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ వంటి రంగాలలో వీరు మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. నాయకత్వం అవసరమైన బాధ్యతల్లో రాణిస్తారు. అదృష్ట అంశాలు అదృష్ట గ్రహం కుజుడు అంటే మంగళుడు. అదృష్ట సంఖ్యలు 1 మరియు 9. అదృష్ట రంగులు పసుపు, మెరూన్. అదృష్ట రోజు మంగళవారం. ఆరాధించవలసినటువంటి దైవము శ్రీ హనుమంతుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు, దుర్గాదేవి అమ్మవారు. వీరి యొక్క విజయ రహస్యం ఏమిటి అంటే మేషరాశి వారు తమ సహజమైన ధైర్యాన్ని ఓర్పుతో కలిపితే జీవితంలో గొప్ప విజయాలను సాధించగలుగుతారు. తొందరపాటు తగ్గించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మరింత ఉన్నత స్థాయికి కూడా చేరుకునే అవకాశం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తుంది. అంతేకాదు ధైర్యమే మేషరాశి వారి అతిపెద్ద బలము. కష్టాన్ని అవకాశంగా మార్చుకోవడం వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణము. మేషరాశి వారు మరిన్ని గుణగణాలు చూసుకున్నట్లయితే ఏ పని చేసినా మొదటి స్థానంలో ఉండాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇతరుల మీద ఆధారపడకుండా సొంత కష్టంతో ఎదగాలని వీరు భావిస్తూ ఉంటారు. న్యాయం కోసం ఎవరికైనా ఎదురు నిలబడగలిగే ధైర్యం ఉంటుంది. ఓటమిని తాత్కాలికంగా మాత్రమే భావించి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. మేషరాశి వారు నిజమైన స్నేహితులు. ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం నిలబెట్టుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. మోసం చేసే వారిని మాత్రం జీవితంలో వీరు రెండోసారి అసలు నమ్మరు. ఆర్థిక స్వభావం చూసుకున్నట్లయితే డబ్బు సంపాదించడం మంచి ప్రతిభ ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఆవేశంతో ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. పొదుపు అలవాటు పెంచుకుంటే భవిష్యత్తు మరింతగా బలపడుతుంది. ప్రేమలో చాలా అంకిత భావంతో ఉంటారు. తమ యొక్క భాగస్వామిని గౌరవిస్తూ ఉంటారు, రక్షిస్తారు. అయితే చిన్న చిన్న అపార్థాల వలన కోపం వచ్చినా సరే మనసు మాత్రం చాలా మంచిది. వీరి యొక్క ఆరోగ్యం చూసుకున్నట్లయితే సాధారణంగా శక్తివంతంగానే ఉంటారు. అయితే ఒత్తిడి, కోపం తగ్గించుకోవడం, సరైన నిద్ర, వ్యాయామం పాటించడం మంచిది. మంగళవారం హనుమంతుడిని దర్శించడం, ఓం అంగారకాయ నమః లేదా ఓం శ్రీ హనుమతే నమః జపించడం ద్వారా మానసిక ధైర్యం, ఏకాగ్రత పెరుగుతాయని విశ్వసిస్తారు. ధైర్యానికి ప్రతీకగా నిలుస్తారు. నాయకత్వ గుణం కలిగి ఉంటారు. కష్టపడే తత్వం ఉంటుంది. నిజాయితీ గల మనస్సు కూడా ఉంటుంది. వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. లక్ష్యం చేరే వరకు కూడా వీరు వెనక్కి తగ్గరు. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతారు. ఇతరులకు సహాయం చేయడంలో వీరిప్పుడు కూడా ముందే ఉంటారు. ఆత్మవిశ్వాసమే వీరి యొక్క గొప్ప బలము. కొత్త అవకాశాలను స్వీకరించే సాహసం ఎక్కువగా ఉంటుంది. చూశారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.